హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డే న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం కావలి ప్రభుత్వ వైద్యశాలలో అయితే ఉన్నామండి. మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా అంటే ఎప్పటి నుంచి అయితే టీడీపీ గెలిచిందో అప్పటి నుంచి కూడా కావలిలో అభివృద్ధి పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నాయని, దాదాపు కూడా 70% పనులు కూడా పూర్తయిపోయినాయి. ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందని కూడా అందరికీ మనకు తెలుస్తూనే ఉంది, ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది అనేది మనం తెలుసుకోవడానికైతే ఈరోజు మన హాస్పిటల్ దగ్గర వరకు అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రి వేరు, గతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వేరు. మామూలుగా అందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటి అంటే, బాగలేని అప్పుడు సామాన్యులకి ఖచ్చితంగా ఏ హాస్పిటల్ గుర్తొస్తుంది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటలే గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో సేవలు పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఎక్కడి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అసలు ఈ హాస్పిటల్ అనేది ఏ విధంగా ఉంది, ఇందులో వసతులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అసలు ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, అసలు డెవలప్మెంట్ జరుగుతుందా జరగట్లేదా అన్న విశేషాలన్నీ కూడా కనుక్కోవడానికైతే ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగిందనమాట. సో ఈరోజు ఈ వీడియోలో అయితే అసలు హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎవరెవరు ఏ విధుల్లో ఉన్నారు, ఎలాంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఎంతమంది వరకు ఇక్కడికి రోజు కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఎంతమంది క్యూర్ అవుతూ ఉన్నారు, ఎంతమంది వరకు లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ హాస్పిటల్ తరపున అన్న విశేషాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో నాతో పాటు మీకు కూడా క్యూరియాసిటీ ఉందా? సో వీడియో మొత్తం కూడా చూసేసేయండి. సిఎస్ జనరల్ ప్రియాంక మేడం అయితే మనతో ఉన్నారు. సో డాక్టర్ మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఈ హాస్పిటల్లో అంటే కావలిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి మీరు ఎంతమంది వరకు కూడా చూస్తూ ఉంటారు? మేము సుమారుగా 70 నుంచి 100 వరకు ఓపీ, గైనిక్ వరకు అంత ఓపీ వస్తుంది. డెలివరీస్ పర్ మంత్కి అయితే 100 దాకా అవుతాయి. నార్మల్, సిజేరియన్ 2 కలిపి. కాంప్లికేటెడ్ డెలివరీస్ కూడా మా మేడం వాళ్ళు, వెంకటలక్ష్మి మేడము, మాధవీలత మేడము, కొత్తగా మనకు సిఎస్ఎస్ ఉషాబాల మేడము వచ్చారు. వాళ్ళ సపోర్ట్తో వాళ్ళతో పాటు ఇంక్లూడ్ అయ్యి 100 డెలివరీస్ దాకా పర్ డే 70 to 100 ఓపీ దాకా మనం కవర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో వచ్చేవాళ్ళు చాలామంది కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడికి వెళ్తే సరిగా చూడరేమో అన్న ఒక అపోహ అనేది ఎంతోమందికి ఉంటూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడే రావడానికి, ఇక్కడ సేవలు పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఎలా ఉంది? మామూలుగా అంటే జనాలకి అవేర్నెస్ లేదు. గవర్నమెంట్ అంటే పాతకాలంలో లాగానే మనకు ఫెసిలిటీలు సరిగా లేవు అని చెప్పి అనుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మనకు ప్రతిదీ ఏవైతే పేద ప్రజల దాకా వెళ్ళాలని గవర్నమెంట్ ఎన్హెచ్ఎం నేషనల్ వైడ్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ప్రోగ్రాము మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీలో అయితే ఉంది. కొంతమందికి ఎక్కువగా ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్, పిహెచ్సిలు, అంగన్వాడీస్, వీటి ద్వారా మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అయితే అవేర్నెస్ అయితే ఉంది. గవర్నమెంట్లో మేము ఈ సేవలు అయితే పొందగలుగుతున్నాము. ఆరోగ్యశ్రీ ద్వారా అయితేనేమి, డైరెక్ట్ గవర్నమెంట్ ద్వారా అయితేనేమి, మ్యాక్సిమం పీపుల్లో అయితే అవేర్నెస్ ఉంది. గవర్నమెంట్కి వెళ్ళినా మాకు సరైన సేవలు అందిస్తున్నారు అని అయితే గుడ్ ఒపీనియన్ ఉందని నేను అనుకుంటున్నాను. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలా సాటిస్ఫైడ్గా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఏదన్నా ప్రాబ్లం ఉన్న, చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ ఫలానా అని మాతో డిస్కస్ చేసి ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా లోటుపాట్లు ఉన్నా కానీ సూపరింటెండెంట్, ఆర్ఎంఓ దృష్టిలో మేము పెడుతున్నాము. దాని ప్రకారం మాతో పాటు హెచ్డిఎస్ కానీ, ఎమ్మెల్యే గారి సపోర్ట్ కానీ, గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మాకు సపోర్ట్గా ఉండి గవర్నమెంట్ని ఒక హాస్పిటల్ని రన్ చేసే విధంగా అందరూ మాకు సపోర్ట్గా ఉండబట్టే మేము పేద ప్రజల దాకా వెళ్ళి సేవ చేయగలుగుతున్నాము. సుమారుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు మేడం? నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. 3 సంవత్సరాల నుంచి కూడా నేను చాలా డెవలప్మెంట్ ఇందులో చూశాను. అంటే గవర్నమెంట్ అంటే ఇలానే ఉంటుంది, ఈ విధంగానే సేవలు ఉండాలి అనేదైతే ఇక్కడ లేదు. డే 1 నుంచి కూడా నేను ఇక్కడ చూసింది ఏమంటే, చిన్న ఉద్యోగం నుంచి మా హాస్పిటల్లో సూపరింటెండెంట్ వరకు ప్రతి ఒక్కరూ ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి సేవలు మనం అందించగలము అనే ఆలోచనలోనే అందరూ ఉన్నారు. నాకు అదైతే ఇక్కడ గవర్నమెంట్లో నచ్చింది. మేడం గతంలో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఏమైనా పెరిగిందా లేకపోతే అలానే ఉందా?
అంటే ఎక్విప్మెంట్ అంటే ఒక 100 బెడెడ్ హాస్పిటల్‌కి ఎంత ఎక్విప్మెంట్ కావాలి, ఎంతమంది స్టాఫ్ ఉండాలనేది ఎప్పటినుంచో అదొక అలాట్‌మెంట్ ఉంటది. అట్లనే ఉంది. కాకపోతే మోడిఫికేషన్ ఉంటది. అంటే రెన్యువల్ చేసుకుంటా ఉండడము. ఎవ్రీ మంత్ మాకు మీటింగులు పెట్టడము. అంటే ఏదన్నా ఎక్విప్మెంట్ డెఫిసిట్ ఉందా ఎట్లాగా అని చెప్పి అందరూ తెలుసుకొని దాని ప్రకారం మాకు ఎప్పుడు ఏది నీడ్ ఉంటే అదైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనతోటి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ రోజ్లిన్ గారు అయితే మనతో ఉన్నారు. సో మేడంని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈఎన్టీకి సంబంధించిన స్పెషల్ డాక్టర్ మీరు. సో ఇక్కడికి రోజుకి ఎంతమంది వరకు వస్తూ ఉంటారు పేషెంట్స్? ఈఎన్టీ ఓపీ మనకి మోర్ దెన్ 20 to 30 వస్తుందండి. మనకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ చెవి నొప్పి, చెవిలోంచి చీమ్ కారడము, చెవిలో అంటే ఏమన్నా ఇన్సెక్ట్స్ కానీ ఏమన్నా చెవులో పురుగులు కానీ పోవడము, అలాంటివి ఫారెన్ బాడీస్, చిన్నపిల్లలు ఏమన్నా పప్పులు దినుసులు అవన్నీ చెవులో పెట్టుకోవడము, ముక్కుల్లో పెట్టుకోవడము, ముక్కులో శ్వాస తీసుకునే ప్రాబ్లమ్స్ కానీ, గాలాడడము, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా, గొంతు నొప్పి, టాన్సిల్ సమస్యలకి అన్నిటికీ ఇక్కడ మనం చూస్తామండి. మనము మెయిన్ బేసిక్ ట్రీట్మెంట్ అంతా చేస్తాము. చెవి వినిపించని వాళ్ళకి మనం బేసిక్ నార్మల్ ఎగ్జామినేషన్ అంతా చేసి మిగతా టెస్టుల కోసము జీజీహెచ్ నెల్లూరుకి రెఫర్ చేస్తామండి. సో ఇక్కడ అందరూ కూడా సాటిస్ఫై అయ్యి వెళ్తూ ఉంటారా? అవునండి, సాటిస్ఫై అయ్యి వెళ్తూ ఉంటారు. సో మీకు హ్యాపీ అయినా ఇక్కడ మొత్తం కూడా వర్క్ చేయడం? ఓకే. సో ప్రజెంట్ అయితే మనతోటి జయలక్ష్మి గారు అయితే మనతో ఉన్నారు. సో మేడం అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ మీరు ఎలాంటి సేవలు అనేవి అందిస్తూ ఉంటారు? ఇక్కడ మేడం, ఇక్కడ డాగ్ బైట్ ఒకటి, హ్యూమన్ మిస్టైడ్ ఒకటి, షుగర్ ఇంజెక్షన్లు, అవి మాత్రం ఇక్కడ అందిస్తుంటాం. అంటే ఏ విధంగా చేస్తూ ఉంటారు మేడం? రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారు? ఏ విధంగా చేస్తూ ఉంటారు మేడం? డాగ్ బైట్లో అయితే రోజు వచ్చేసి 35-40 మెంబర్స్, ఒక్కోసారి 25 అలా వస్తుంటారు. అంటే ఎలాంటి మెడిసిన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది? ఇక్కడ మేడం డాగ్ బయటకు వచ్చేసి రేబీస్ వ్యాక్సిన్ అని ఇస్తుంటాము. అది 3 డేస్కి ఒకసారి ఇస్తుంటాము. లాస్ట్ది మాత్రం 28 డేస్కి ఇస్తాము. అయితే మనతోటి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ అనూష మేడం దగ్గర అయితే మనం ఉన్నామండి. సో మేడం అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం మేడం, ఈరోజు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా కూడా 500 ఓపీస్ వరకు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఎలా ఉన్నాయి? ఎంతమంది స్టాఫ్ వరకు కూడా ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు? మా దగ్గర ఆల్మోస్ట్ 18 మెంబర్స్ దాకా డాక్టర్స్ ఉన్నారండి. ఏంటంటే రీసెంట్గా కొన్ని ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్లో కొంతమంది డాక్టర్స్ వెళ్ళారు. సో రిక్రూట్మెంట్ అన్నది త్వరలోనే జరుగుతుంది. సో చిన్న కొన్ని గ్యాప్స్ ఉన్నవి కూడా ఒక 2-3 మంత్స్లో ఫిల్ అవుతాయి. మన ఎమ్మెల్యే గారు, హెచ్డిఎస్ మెంబర్స్ వాళ్ళ చొరవతోటి మాకు సీసీ రోడ్స్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కంప్లీషన్ వర్క్ జరుగుతుంది బయట. కొన్ని వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు కంటిన్యూస్గా రావడం కానీ అన్నీ కూడా జరుగుతున్నాయండి. సో పేషెంట్స్ ఆర్ హ్యాపీ. సో వీఆర్ హ్యాపీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు మేడం ఇక్కడ? నేను ఇక్కడ 1 year నుంచి అండి వర్క్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ మార్చ్లో వచ్చాను. డైరెక్ట్గా సూపరింటెండెంట్ పోస్ట్కి వచ్చారు, లేకపోతే ముందు ఇక్కడ ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నారు? నేను యాజ్ సిఎస్ఎస్ జనరల్ సర్జన్ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను. మేడం ప్రీవియస్గా ఉన్న మేడమ్ లాస్ట్ జూన్లో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. సో మేడం వెళ్ళడం వల్ల నేను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఉన్నాను. సో మీరు వచ్చిన నాటికి ఇప్పటికీ హాస్పిటల్లో ఎలాంటి చేంజెస్ అనేవి వచ్చాయంటారు? ఇంతకుముందు ఏంటంటే సీసీ రోడ్ వర్క్ అన్నది ఆగిపోయి ఉంది. ఈ మధ్య ఎమ్మెల్యే గారి చొరవతోటి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ప్రెషర్ పెట్టడం వల్ల మా హాస్పిటల్కి ఇప్పుడు సీసీ రోడ్స్ అన్నవి వచ్చాయి. వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. కొంచెము చిన్నవి ఇవి పక్కనే సైడ్ కాలువలు కానీ అన్నీ తవ్వించేసి మొత్తం అంతా నీట్గా చేస్తున్నారు. సో మీరు ఆల్రెడీ వర్క్ చూస్తున్నారు. అందరికీ అన్ని అవైలబిలిటీస్ అందుబాటులో ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా సోర్స్ రావాల్సి ఉందా మేడం? మరి ప్రస్తుతానికి అంతా అవైలబిలిటీగానే ఉందండి. కొంచెం చిన్న రిపేర్స్ అంటే బాత్రూమ్ వర్క్స్, మైనర్ వర్క్స్ వస్తూ ఉంటాయి కదా, అది కూడా చెప్పించాము. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. సారు ఏపీఎంఏఎస్ వాళ్ళతో మాట్లాడేసి వర్క్స్ అన్న చేపిస్తామని అన్నారు.
అంటే ఇదివరకు అంటే మీరు వచ్చి 1 ఇయరే అంటున్నారు కాబట్టి ఇదివరకు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చే సమస్యల గురించి ఎవరికైనా చెప్తే వాళ్ళు తీర్చడం జరిగిందా, లేకపోతే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ హాస్పిటల్ గురించి చేస్తూ ఉన్నారా? సారు హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎంతో చొరవతోటి మాకు హాస్పిటల్లో ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగు చేయించడము, అన్నీ చాలా యాక్టివ్ రోల్ తీసుకొని సారు, ఈవెన్ మేము కొంచెం వెనకాడినా సరే సార్ యాక్టివ్ రోల్ తీసుకొని అవన్నీ బాగు చేయించడానికి ఏ టైంలో అయినా సరే మాకు ఇది ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వెంటనే సాల్వ్ చేయడానికి ఎప్పుడు ముందుంటారండి. సార్ చొరవ తీసుకునే వల్ల చాలా వరకు హాస్పిటల్లో మార్పులు అన్నవి స్టార్ట్ అయినాయి. నేను ఇక్కడ జాయిన్ అయ్యే టైంకి ఇంకా సార్ యాక్చువల్లీ వచ్చేసారు చైర్మన్గా. సార్ వచ్చిన దగ్గర నుంచి అంతా వర్క్స్ అంతా బాగున్నాయండి. సో ఇక్కడ పీపుల్ నుంచి కానీ లేదా పబ్లిక్ నుంచి కానీ ఇక్కడికి హాస్పిటల్కి వచ్చే వాళ్ళ నుంచి కానీ ఏదైనా కాంప్లిమెంట్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు అంతా వర్క్ బాగుంది అని చెప్పేసి పేషెంట్స్ అంతా పొగుడుతున్నారు. అంటే ఓపీ మీరే చూస్తున్నారు కదా, సో ఓపీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో మా వర్క్ బాగుంటేనే కదా. దానికి మాకేంటంటే మా హెచ్డిఎస్ మెంబర్స్, మా ఎమ్మెల్యే గారు ఫుల్ సపోర్ట్ ఉండడం వల్ల మాకు కొంచెం ఈజీగా రన్ అవుతుంది. మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ కావాలా మేడం? ఈ హాస్పిటల్ ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, పేషెంట్స్కి ఇంకా సేవలు అందించగలం అన్న రిక్వైర్మెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా? రిక్వైర్మెంట్స్ అంటే మాకు నేను ఆల్రెడీ తీసుకెళ్ళామండి సార్కి కొంత ఎక్విప్మెంట్ అది తీసుకెళ్ళాము. సార్ దాని మీద కూడా వర్క్ చేస్తున్నారు. సో అవి కూడా తొందరలో వచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కూడా జరగకుండా అన్ని సౌకర్యాలు అయితే ఈ హాస్పిటల్లో ఉన్నాయండి. సో ఎవరు కూడా ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడికి వచ్చి చూపించుకోవాల్సిందిగా మా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. సో ప్రజెంట్ అయితే మనతోటి స్కిన్ స్పెషలిస్ట్ ప్రసాద్ సార్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇక్కడికి అంటే స్కిన్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది వరకు ఓపీస్ వస్తారు? ఇక్కడ వాళ్ళకి ఎలాంటి సేవలు అనేవి మీరు అందిస్తూ ఉంటారు? మనకైతే పర్ డే 35 to 40 మెంబర్స్ వస్తారమ్మా. వాళ్ళకి చర్మానికి సంబంధించి తామర కానీ ఇవి హెర్పీస్ జోస్ట్ అని మా లాంగ్వేజ్ అంటాము, ఆ కేసులు కానీ మామూలుగా ఓవరాల్గా అంటే జిల్లతో వస్తుంటారు ఎక్కువ మంది. సోరియాసిస్లు కానీ పెంపిగస్ కేసులు కానీ అవన్నీ వస్తుంటాయి. దానికి సంబంధించి మేము ఏంటంటే ఇక్కడ అవైలబిలిటీ ఉన్న డ్రగ్స్తోని వాటికి ట్రీట్మెంట్ చేసి ఏదన్నా కేసులు నీడ్ అయితే వార్డులో అడ్మిట్ చేయడం కానీ వార్డులో అడ్మిట్ చేసి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేయడం కానీ జరుగుతుంది అన్నమాట. సార్ గతంలో ఎక్కువ వచ్చేవాళ్ళ లేకపోతే ఇప్పుడు ఓపీస్ ఎక్కువ వస్తున్నాయా? ఇప్పుడైతే నేను వచ్చినప్పటి నుంచి ఎక్కువ వస్తున్నారమ్మ కేసులు. నేను ఒక 3 years నుంచి, అక్టోబర్కి 3 years అవుతుంది నేను వచ్చి. సో ఇక్కడ అంటే అన్ని మందులు కూడా అవైలబుల్గా ఉంటాయి అంటే ఈ మందు లేదు ఈ మందు ఉంది అని చెప్పి అనుకోకుండా ఎవరికి ఏది నీడ్ ఉందో అన్నీ కూడా వాళ్ళకి అందుతూ ఉంటాయా? ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం మందులు అయితే అవైలబిలిటీ ఉన్నాయి. వాళ్ళకైతే పేషెంట్లకైతే మందులు అనేది ఇబ్బంది రాకుండా అన్నీ అడ్జస్ట్ చేసి రాస్తున్నాం అన్నమాట అట్లా. సో ప్రజెంట్ అయితే మనతోటి జనరల్ డాక్టర్ మాల్యాద్రి గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు అంటే గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది వరకు వస్తూ ఉన్నారు? గతంలో ఏ విధంగా ఉండింది ఈ హాస్పిటల్, ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? దాదాపుగా మన హాస్పిటల్కి రోజువారీ సగటున 450 నుంచి 500 మంది ఓపీ వస్తారండి. మెయిన్లీ సోమవారం రోజు, మండే రోజు అయితే అరౌండ్ ఒక 500-550 ఓపీ కూడా మనకు ఇక్కడ వస్తూ ఉంటారు. అంటే చాలా దూర పల్లెల నుంచి కూడా మనకి ఈ హాస్పిటల్కి ఎక్కువ ఓపీ రావడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత పెద్ద హాస్పిటల్ అంటే 100 బెడెడ్ హాస్పిటల్ అనేది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అలాగే మన హాస్పిటల్లో దాదాపుగా 99% అన్ని రకాల టెస్టులు మన దగ్గరికి చేస్తున్నాము. గుండెకి సంబంధించిన ECG పరీక్షలు అయితేనేమి, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్స్రే పరీక్షలు అయితేనేమి, షుగర్ సంబంధించిన షుగర్ పరీక్షలు, 3 నెలల యావరేజ్ షుగర్ పరీక్ష కూడా మన గవర్నమెంట్ మనకి ప్రొవిజన్ ఇచ్చింది. సో అన్నీ కూడా మనం ఇక్కడ పరీక్షలు చేస్తున్నాం. కిడ్నీ పరీక్షలు, కొలెస్ట్రాల్ పరీక్షలు, అలాగే లివర్ సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా మనం ఇక్కడే హాస్పిటల్లో చేసి అవసరమైన వాళ్ళకి దానికి సంబంధించినట్టుగా మందులు కానీ అవసరమైతే అడ్మిషన్ చేసుకొని కూడా అరౌండ్ మనకి 100 బెడ్స్ ఉన్నాయండి. 100 బెడ్లు ఉన్నాయి మొత్తం కలిపి కూడా. 100 బెడ్లలో మనకి ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా బెడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాని ప్రకారంగా మనం అవసరమైన వాళ్ళని ఇక్కడ అడ్మిషన్ చేసుకొని వాళ్ళకి తగిన విధంగా మనం ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాము. ఇక్కడ మన హాస్పిటల్ వైజ్గా తీసుకున్నా కూడా దాదాపు 14 రకాల డాక్టర్సు,
అలాగే దాంట్లో మనకి 8 స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయండి. ఎముకల విభాగం అయితేనేమి, అలాగే ఈఎన్టీ విభాగం అయితేనేమి, ఆప్తాల విభాగం అయితేనేమి, కాన్పుల డాక్టర్లు అయితేనేమి, అలాగే జనరల్ సంబంధించిన డాక్టర్లు అయితేనేమి, డెర్మటాలజీ డాక్టర్లు కానీ మనకు దాదాపుగా పీడియాట్రిక్ డాక్టర్లు 8 స్పెషలిస్ట్ విభాగాలు ఉన్నాయి మన దగ్గర. దాదాపు 500 నుంచి 550 ఓపీ చూడడానికి ఇక్కడ డాక్టర్లందరూ సంసిద్ధంగా ఉన్నారు. దానికి తగ్గట్టుగా మందులు కూడా మనకి గవర్నమెంట్ నుంచి నెల సరిపడి మందులు ఇస్తున్నాం మనం. బీపీ, షుగరు, ఫిట్స్, థైరాయిడ్ ఇలాంటి పేషెంట్లందరికీ నెలకు సరిపడే విధంగా దూర ప్రాంతాల ప్రజలు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనం నెలకు మందులు ఇస్తున్నాం. అలాగే బయట మనం కొనుక్కునేటువంటి ఇన్సులిన్ ఇంజక్షన్లు కూడా మనం ఇక్కడ ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నామండి. సార్ ఇక్కడ జనరల్ అని చెప్పని అనుకున్నాం కదా, జనరల్ డాక్టర్ అన్నారు కదా మీరు. జనరల్గా అంటే ఇక్కడ ఏమేమి చూడొచ్చు అంటారు? అంటే జనరల్ అంటే మనం సాధారణంగా బీపీ, షుగరు, థైరాయిడ్, అలాగే దగ్గు, జలుబు, జ్వరము, వాంతులు, విరోచనాలు ఇలాంటి సాధారణమైన జబ్బులన్నిటికీ ఒక జనరల్ డాక్టర్గా మేము చూస్తామండి. అలాగే స్పెషలిస్ట్ డాక్టర్ మేము చెప్పినట్టుగా ఒక 8 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు పిల్లల డాక్టర్ అయితే పిల్లల డాక్టరు, ఈఎన్టీ సంబంధించిన డాక్టర్ ఈఎన్టీ డాక్టరు, డెర్మటాలజీ సంబంధించిన విభాగం డెర్మటాలజీ డాక్టరు, కంటి విభాగానికి సంబంధించిన ఆప్తాల డాక్టర్లు అందరూ మనకి అవైలబిలిటీలో ఉన్నారు. జనరల్ విభాగంలో మాత్రం నేను ఇంకొక డాక్టర్ ఇద్దరు ఉన్నామండి. ఇద్దరం కలిసి నేను చెప్పినటువంటి ఈ జనరల్ కేసులు అయితే ఏమైనా ఉన్నాయో వాటిని చూడడము, అవసరమైతే వాటికి అడ్మిషన్ చేయడం. ఇప్పుడు ఎక్కువగా ప్రబలంగా మనకి దగ్గు, జలుబు, జ్వరాల కేసులు ఎక్కువ వస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అతిసార వ్యాధులు, ఏదన్నా డయేరియా లాంటివి కానీ, వాంతులు, విరోచన లాంటి కేసులు ఉన్నా కూడా మేము చూసి దానికి తగిన విధంగా మందులు ఇచ్చి అవసరమైన వాళ్ళని అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సరే, ఇప్పుడు ప్రజెంట్ బయట వస్తున్న న్యూస్ ఏంటి అంటే అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అనేవి అవైలబుల్గా లేవు, ఎవరు కూడా అక్కడికి వెళ్ళట్లేదు, అసలు డెవలప్మెంటే లేదు, ఎవరు డాక్టర్స్ కూడా వాళ్ళ సపరేట్ క్లినిక్స్ పెట్టుకుని అక్కడ ఉంటున్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడ అవైలబుల్ ఉండట్లేదు అని చెప్పి బయట కూడా ప్రజలందరినీ స్పాయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? డాక్టర్స్కి ఎవరికి కూడా బయట క్లినిక్స్ అయితే లేవండి, ఒకటి. రెండోది, బయట మనం అపోహలన్నీ నమ్ముతున్నారు. ఈరోజు దాదాపుగా మేము 450 ఓపీ చూసాము. ఇలాంటి అపోహలు నిజమైతే అంతమంది పేషెంట్లు ఎవరు చూసినట్టు? డాక్టర్లే కదా చూశారు. డాక్టర్లు లేకపోవడం అనేది అబద్ధం. అలాగే ఇక్కడ సేవలు కొనసాగట్లేదనేది అబద్ధం. యావరేజ్గా మనకి 100 బెడ్లో 80 బెడ్లు ఎప్పుడూ ఫుల్ ఉంటాయండి. కావాలంటే మీరు వార్డుకైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ జనరల్ మెడిసిన్ వార్డులో ఈరోజు కూడా ఒక మేల్ ఫిమేల్ వార్డులో మనకు ఉండేదే 30 బెడ్లు. 30 బెడ్లో కనీసం 16 పేషెంట్లు ఉన్నారు. ఇప్పటికి ఆన్ బెడ్ మీద ఉన్నారు. ఇప్పుడే రౌండ్ చేసి వస్తున్నాం, 16 మంది ఆన్ బెడ్ మీద ఉన్నారు. అవన్నీ అపోహలండి. 9 గంటలకు ఓపీ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు 12 గంటల వరకే ఓపీ ఉన్నింది. నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల క్రితం 12 గంటల వరకే ఓపీ చూస్తున్నారు. కానీ ఈరోజు ప్రజలకి దూరాభారం నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి 1 గంట 1:30 వరకు ఓపీ ఎక్స్టెన్షన్ చేశాం. తర్వాత 2 గంటల పైన వచ్చే పేషెంట్ల కోసం ఎమర్జెన్సీ ఎప్పుడు 24 గంటలు ఎమర్జెన్సీలో ఒక డాక్టర్ గారు అవైలబిలిటీలో ఉంటారు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి వస్తే మరునాడు ఉదయం 9 గంటలకు ఆయన డ్యూటీ దిగుతారు. ఆ టైంలో వేరే డ్యూటీ డాక్టర్ గారు మళ్ళీ క్యాజువల్ డ్యూటీలోకి అటెండ్ అవుతారు. అంటే దాదాపు 24 గంటలు ఒక డాక్టర్ క్యాజువాలిటీలో ఎప్పుడూ ఉంటాడు. 24/7 డాక్టర్ గారు ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటారు. ఓకే, అంటే టీడీపీ గెలిచిన తర్వాత కావలిలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ మీ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎలాంటి సూచనలు అనేవి సార్ ఇచ్చారు? సార్ ముఖ్యంగా ఒకటేనండి, పేద ప్రజలకి న్యాయం జరగాలి. వాళ్ళకి ఏంటంటే మనం ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్, అంటే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ని మనం 100% ప్రొవైడ్ చేయండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే, మీకు ఏదన్నా ఒక మిషనరీ కావాలి, లేదంటే ఇంకొక ఎక్విప్మెంట్ కావాలి, మీకు ఏదన్నా ఏం కావాలన్నా కూడా మన సార్ ప్రీతం ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ, పిఎం నిధుల నుంచి కానీ మనకు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సార్ వాళ్ళ నుంచి మా నుంచి రిక్వెస్ట్ తీసుకుని అరౌండ్ 40 లక్షల వరకు మా డాక్టర్స్ అందరూ, స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయితేనేమి, ముఖ్యంగా ఎముకల డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆపరేషన్లు కానీ, లోపల వేసే రాడ్స్ కానీ, ఇంకా మోకాల ఆపరేషన్ చేయడానికి కూడా సార్ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సార్ బాట్స్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ అయ్యారు. కాకపోతే దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ మన దగ్గర లేదన్న ఉద్దేశంతో డాక్టర్ గారు మన ప్రీతం ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి 50 లక్షల రూపాయలకు సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటూ ఉన్నారండి. సార్ మాకు 100% అన్ని విధాలుగా మాకు సార్ అయితే మాకు సపోర్ట్గా నిలబడుతున్నారు.
థ్యాంక్ యూ సార్, ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే జనరల్కి సంబంధించి అంటే ఎక్కువ ఉన్న వాళ్ళ కంటే కూడా జనరల్గా వచ్చే వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటూ ఉంటారు. జనరల్కి సంబంధించి ఏమేమి సేవలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అందరికీ ఈ వీడియో ద్వారా తెలిసింది కదా. సో ఎవరు కూడా ఎలాంటి అపోహలు నమ్మకుండా మీకు ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసేసేయండి. కెమెరామ్యాన్ మనోజ్ తోటి కామాక్షి, ప్రభుత్వ వైద్యశాల నుంచి కావలి. MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు. సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.